హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. గత 4-5 వారములుగా మనం విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇదే అధ్యాయంలో 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము అంత ప్రాముఖ్యమైన కార్యము. క్రైస్తవులుగా మనం చేసేటువంటి ప్రతి కార్యములో విశ్వాసం అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడంటే అసాధ్యమని మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చే దాంట్లో కానీ ప్రార్థించే దాంట్లో కానీ వేరే ఏ కార్యం చేసినా సరే విశ్వాసం అంటే ప్రతి దాంట్లో ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన కార్యం. అందుకనే ఈ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం విశ్వాసం కలిగి ఉండాలని బైబిల్ చెప్పట్లేదు. అందుకని ఇంక అడుగు ముందుకేసి ఏమంటుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. అంటే జస్ట్ విశ్వాసం లేకపోతే అది విశ్వాసం మంచిది కాదు అని చెప్పట్లేదు. విశ్వాసం అటువంటిది లేకపోతే దేవునికి ఇష్టం ఉండడము అసాధ్యము అని బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది. అందుకన్నా విశ్వాసం అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం. విశ్వాసాన్ని ప్రతి దాంట్లో కనబరచాలి కాబట్టి విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యం అంటున్నాం. అందుకని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే చూడండి, విశ్వాసం యొక్క డెఫినేషన్ హెబ్రీ పత్రిక 11వ వచనం ఉంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం స్టార్ట్ అవ్వాలి అంటే దానికి ప్రాసెస్ ఉంది, దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉందట. అది ఎక్కడ విశ్వాసంలోనికి వెళ్ళాలంటే మొదటగా నిరీక్షణ దగ్గర ప్రారంభమవుతుందంట. ఆ నిరీక్షణ దాన్ని మనం ఒక దర్శనం లాగా చెప్పొచ్చు. దర్శనం అంటే పడుకుంటూ వచ్చేటువంటి ఆదర్శం గురించి కాదు, అంటే ఒక విజన్ లాంటిది. అంటే ఒక నిరీక్షణ, ఒక ఉద్దేశం, ఒక గురి, ఒక ఆశను దేవుడు మొదటిగా మన హృదయాల్లో లేదా మనకి కలిగిస్తాడు. అది నిరీక్షణ. అంటే నిరీక్షణ అంటే అటువంటి ఎదురు చూసేటువంటి కార్యాన్ని, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో దాన్ని మనము నిరీక్షణ అంటాం. అంటే ఇంకా మనం పొందుకోలేదు కానీ పొందుకుంటాము అనేటువంటి ఒక ఆశతో ఒక కార్యము కొరకు ప్రతిరోజు ఎదురు చూసేటువంటి దాన్ని నిరీక్షణ అంటాం. ఎప్పుడో ఒకసారి ఎదురు చూడడం కాదు. నిరీక్షణ అన్న దాంట్లో ఏముంటుందంటే, నిరీక్షణ అనగానే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఏదో క్షణంలో ఆ కార్యము జరగబోతుంది అని నమ్మి, ఏదో టైంలో కార్యం ఖచ్చితంగా జరుగుతుందని దాని కొరకు వెతుకుతూ దాని కొరకు ఎదురు చూసేటువంటి దాన్ని నిరీక్షణ అంటాం. నిరీక్షిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఆ కార్యము జరుగుతుంది అని తెలిసి, ఆ కార్యం పొందుకుంటామని తెలిసి, ఆ కార్యం మనకు ఎదురవుతుంది అని గ్రహించి దాని కొరకు వెతుకుతూ ఉండడమే, దాని కొరకు వెతుకుతూ జీవించడమే నిరీక్షణ కలిగి ఉంటాం. సో విశ్వాసం అనేది దానిలోనికి రాకమును ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే మానవునికి నిరీక్షణ దాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో నిరీక్షణ కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటున్నామంటే, నిరీక్షణ అంటే లేకుండా, నిరీక్షణ అంటే ఆ మెట్టు ఎక్కకుండా విశ్వాసం అంటే దానిలో మనం వెళ్ళాం. ఎందుకంటే నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఒక కార్యం కొరకు ఎదురు చూడడం నిరీక్షణ అంటున్నాం. ఇప్పుడు అసలు ఎదురు చూపు అన్నది లేకపోతే నువ్వు విశ్వాసం ఉంచడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే విశ్వాసం అంటే, ఎగ్జాంపుల్ అబ్రహాం తీసుకున్నాం అనుకోండి. అబ్రహాం విశ్వాసం ఉంచాడు అని చెప్తున్నప్పుడు దేవుడు ఒకటి వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఎగ్జాంపుల్ కుమారుని ఇస్తా అన్నాడు. నువ్వు బయటకు రా అబ్రహాము, ఆకాశ నక్షత్రాలను చూడు, నీ సంతానం ఇలా ఉంటుంది, గొప్ప జన్మగా చేస్తానని దేవుడు నక్షత్రాలను చూపించాడు. నక్షత్రాలను చూపించి ఇప్పుడు ఏమంటాడంటే అబ్రహాంకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిరోజు ఏంటంటే అబ్రహాం ఏంటంటే కుమారుడు జన్మిస్తాడు, కుమారుడు పుడతాడు అనేటువంటి ఒక ఆశ అబ్రహాములో కలిగింది. ఇప్పుడు ఆ ఆశ ఏం చేస్తుందంటే దేవుడు చేస్తాడు అనేటువంటి ఆ విశ్వాసాన్ని ఇస్తుంది. విశ్వాసం దేని ఉంచుతున్నాడు అబ్రహాం అంటే కుమారుని పొందుకుంటాను అనేటువంటి దాని మీద విశ్వాసం ఉంచుతున్నాడు. ఇప్పుడు కుమారుడు పొందుకుంటాను ఎదురుచూపు లేకపోతే విశ్వాసం ఉంచడానికి ఏమీ లేదు. నా కుమారుడు కలుగుతాడు, లేదా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి అది నాకు జరుగుతుంది అని ఎదురుచూపు అన్నది లేకపోతే దాని మీద మనం విశ్వాసం ఉంచలేం. నువ్వు ఏది ఎదురు చూడకపోతే నువ్వు దేని మీద విశ్వాసం ఉంచుతావు? మన విశ్వాసం ఉంచుకుంటే దానికి గురి ఉంది. జస్ట్ క్యాజువల్గా విశ్వాసం ఉంచానంటే అన్నాను కుదరదు. విశ్వాసం అన్న దానికి గురి లేకున్నటువంటిది కాదు. విశ్వాసం అన్నదానికి ఖచ్చితంగా టార్గెట్ ఉంటుంది, ఒక గురి ఉంటుంది. అబ్రహాము దేవుడు వచ్చి చెప్పినప్పుడు నీ సంతానం ఇలాగ చేస్తా అన్నాడు. ఇక్కడ నుండి అబ్రహాము కంటే ఒక గురి వచ్చింది. ఏంటి గురి అంటే, ఇక్కడ నా సంతానం ఎలా ఉండబోతాను ఒక గురి ఉంది. అది జరుగుతుందని ఎదురు చూస్తున్నాడు. అది జరగాలి అని దాని మీద విశ్వాసము ఉంచాడు. దాని మీద విశ్వాసం ఉంచుతాడు. జనరల్ నేను దేవుడిని నమ్మాను, దేని మీద విశ్వాసం ఉంచాను అంటలేదు. దేవుడు స్పెసిఫిక్గా ఒక వాగ్దానం చేశాడు అబ్రహాంకి. దేవుడు క్యాజువల్గా వచ్చి అబ్రహాము నమ్ము, నీకు అన్ని జరుగుతాయి అని చెప్పేసి క్యాజువల్గా చెప్పేసి జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి వెళ్ళిపోలేదు. దేవుడు వచ్చి స్పెసిఫిక్గా
నీకు కుమారుడు జన్మిస్తాడు, వాడి సంతానం ఇలా గొప్పగా ఉంటుంది అనేటువంటి స్పెసిఫిక్ గా ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకు చేశాడు. ఇప్పుడు దాని యందు నిరీక్షణ ఉంచాడు అబ్రహాం. ఓహో ఇలా జరగబోతుంది నాకు అని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాడు కాబట్టి దాని కొరకు దాని యందు విశ్వాసము ఉంచాడు. దాన్ని బట్టి దేవుడానికి ఇచ్చాడు. అంతే అర్థం ఏంటంటే నిరీక్షణ అందుకే ప్రాముఖ్యం అంటున్నాను. ఇప్పుడు విశ్వాసం ప్రాముఖ్యమే, కానీ విశ్వాసం దాంట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ నిరీక్షణ ఉండాలి. అందుకనే దేవుడు వచ్చినప్పుడు దేవుడే స్వయంగా నిరీక్షణ ఇవ్వట్లేదు. దేవుడు ఫస్ట్ వచ్చినప్పుడు దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు, విశ్వాసం ఇవ్వట్లేదు. దేవుడు వచ్చి నిరీక్షణ, అబ్రహాము వచ్చేలా చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, ఇస్కరేణులను చూడు, నీ సంతానం ఎలా ఉండబోతుంది. ఇక్కడ ఉండి అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ ఇస్కరేణులను చూసినప్పుడు, ఆ నక్షత్రాలను చూసినప్పుడు దేవుడు చేసిన వాగ్దానం గుర్తొస్తుంది. వెంటనే ఏం చేస్తాడంటే దాని మీద మైండ్ పెడతాడు, దాని కూడా ఎదురు చూస్తూ విశ్వాసం ఉంచుతాడు. అందుకని ఇక్కడ హెబ్రీ పౌలు కూడా మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం అన్నది అని స్టార్ట్ చేస్తూ నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపం అంటున్నాడు. అబ్రహాం గారు దేవుడు ఏదైతే ఎగ్జాక్ట్లీగా చేసి చూపించాడో దాన్నే ఒక డెఫినేషన్ లాగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అబ్రహాం దేవుడు ఫస్ట్ అబ్రహాము నీకు విశ్వాసం ఇస్తాను చెప్పట్లేదు, లేదా విశ్వాసం ఉందని చెప్పట్లేదు. అబ్రహాం ఫస్ట్ పిలిచినప్పుడు అన్నాడు, బయటికి రా, నువ్వు నీ సొంత జనాంగాన్ని వాళ్ళు వదిలేసిరా, నేను చూపి దేశానికి వెళ్ళు, నేను గొప్ప జన్మగా నేను చేస్తానన్నాడు. అలా ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహాం సులువుగా గ్రాడ్యువల్ గా విశ్వాసం మొదలుపెట్టాడు. లాస్ట్ చెప్పిన చూస్తారు, అబ్రహాం కూడా దేవుడు చెప్పగానే వెంటనే నమ్మేలేదు. అబ్రహాం కూడా ఫస్ట్ నవ్వాడు, సారాయి కూడా ఫస్ట్ నవ్వింది. వెంటనే బాగానే ఉంది, కానీ అప్పుడు ఇంకా వాళ్ళకి అవసరం విశ్వాసం వారికి లేదు కాబట్టి వాళ్ళు నవ్వారు. కానీ ఆ తర్వాత మన బైబిల్లో చూస్తే నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ అబ్రహాం అంట నిరీక్షణ కలిగి నమ్మాడంట. సరే, ఒకప్పుడు నవ్వాడు వాగ్దానం చూసి, సిల్లి కనిపించింది, దేవుడు మాట చెప్పినప్పుడు సిల్లి కనిపించింది ఆయనకి. అది కానీ ఓ టైం వచ్చినప్పుడు దాన్ని అది జరుగుతుంది అనడానికి ఎటువంటి స్కోప్ లేనప్పుడు, ఎటువంటి ఆధారం లేనప్పటికీ అబ్రహాం నమ్మగలిగాడంట. చూసారా, నవ్వేటువంటి స్థితిలోంచి ఆధారం లేనప్పటికీ, నిరీక్షణకు ఆధారమే లేనప్పటికీ, అంటే ఎదురు చూడడానికి ఇది జరుగుతుందిలే అనేటువంటి ఆధారం ఏదీ లేనప్పటికీ, సింటమ్స్ ఏమీ లేనప్పటికీ, ఇది జరుగుతుందడానికి ఏ ఒక కారణము లేనప్పటికీ అబ్రహాము నమ్మగలిగాడంట. నమ్మలేని స్థితిలో నుంచి, ఏమీ ఆధారం లేనప్పటికీ నమ్మగలిగే స్థితిలోకి అబ్రహాం వెళ్ళాడు. ఇప్పుడు మన అబ్రహాం అనగానే మనకి విశ్వాసంతో ఉన్నటువంటి అబ్రహాం గుర్తొస్తున్నాడు. కానీ ఒకప్పుడు అదే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా చూసి నవ్వాడు. దేవుని మాట నవ్వాడు చూసి, సారా కూడా నవ్వింది. కానీ ఇప్పుడు విశ్వాసానికి వాళ్ళిద్దరే మనకి ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పడం తక్కువ విశ్వాసం దాంట్లో వాళ్ళు దూకేలేదు. వాళ్ళు కూడా మనలాగానే గ్రాడ్యువల్గా స్లోగా విశ్వాసం వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. అదేం చెప్తుందంటే, ఎలాంటి వారైనా సరే అబ్రహాము చేసినట్టుగా చేయగలిగితే, కొంత టైం కనుక దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము చేసినట్టు కనుక వాళ్ళు చేయగలిగితే, వాళ్ళు కూడా దేవుని యొక్క వాగ్దానం చూసి నమ్మలేనటువంటి ఆ పొజిషన్లో నుంచి నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నమ్మగలిగే స్థితిలోకి వెళ్తారనేటువంటి దానికి అబ్రహాం ఉదాహరణ మనకి. అబ్రహాం మొట్టమొదటి పెట్టే బలమైన విశ్వాసంలోకి వెళ్ళిపోలేదు. అబ్రహాం కూడా గ్రాడ్యువల్గానే విశ్వాసంలో ఎదిగాడు. అది మనుషుల విశ్వాసాలమ్మ మనకి గొప్ప ఎంకరేజ్మెంట్. అది ఏంటంటే, మనకి విశ్వాసం లేకపోవచ్చు, దేవుని యొక్క మాట పెద్దగా నమ్మలేకపోవచ్చు, పెద్దగా మంచిగా జరుగుతుందా అనేటువంటి ఒక ఆశ లేనటువంటి స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం వింటుంటే ఆటోమేటిక్గా దేవుడే స్వయంగా ఆశను చిగురింపజేస్తాడు. ఆశను పుట్టించేది దేవుడు, ఆ డిజైర్ని ఇచ్చేదే దేవుడు. ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి అవసరమైన విశ్వాసాన్ని, బలాన్ని కూడా దేవుడే మనకి ఇస్తున్నాడు. అది దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గొప్పతనం. అందుకనే పౌలు అంటున్నాడు ఇక్కడ, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపము, నిరీక్షింపబడేది వాటికి నిజస్వరూపము. విశ్వాసం అంటే నువ్వేదో నిరీక్షిస్తున్నావో దానికి నిజస్వరూపం విశ్వాసం అంటున్నాడు. అందుకన్నాను, నిరీక్షణ లేకుండా విశ్వాసం అనేది లేదు. నిరీక్షణ విశ్వాసం రెండు ఈక్వల్ కాకపోవచ్చు, విశ్వాసం కొందరు గొప్పది కావచ్చు, కానీ నిరీక్షణ అటువంటిది లేకుండా విశ్వాసం దాంట్లో ఎవరు కూడా వెళ్ళలేరు. అందుకనే ఫస్ట్ ఆ నిరీక్షణ ఎలా వస్తుందంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా మన నిరీక్షణ విశ్వాసం వస్తుంది. దేవుడు వచ్చిన అబ్రహాం దేవుని యొక్క యెహోవాకు అబ్రహామునకు ప్రత్యక్షమై అని చూస్తాం మనం బైబిల్ ఆదికాండంలో. దేవుని యొక్క వాక్యం దేవుడు ప్రత్యక్షమై అంటే వాక్యము ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడి అబ్రహాంని సంతానం ఎలా ఉంటుందని దేవుడు చెప్పాడు. అప్పుడు ఆశ చిగురించిన అబ్రహాంకి, ఓకే నేను పిల్లలు లేకుండా చచ్చిపోతాను అంటున్నాను, కానీ ఖచ్చితంగా దేవుడు నాకు కూడా కుమారుని ఇస్తాడు అనేటువంటి ఒక ఆశ దేవుడు కలిగించాడు వాక్యం ద్వారా. ఎందుకంటే చూడండి, జనరల్గా మనం పైకి వస్తామని, లేదంటే మన ఫైనాన్షియల్ విషయాల్లో కానీ మనకు బహుశా మనం ఉన్న స్థితిని బట్టి చూసుకుంటే మనకు ఒక్కోసారి ఇందులో నుంచి మనం బయటపడతాం, ఇందులో పైకి వస్తామనేటువంటి ఆశ మనకు ఒక్కొక్కసారి లేకపోవచ్చు. మనకు వచ్చే ఇన్కమ్ ఫైనాన్షియల్గా మనం బలపడతామని ఆశ మనకు ఇవ్వకపోవచ్చు. మన పైన ఉన్నటువంటి అధికారులు, మనకు జీతం ఇచ్చే అధికారులు మనకు నిరీక్షణ ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చి వాక్యం వింటూ ఉంటే
దేవుడు ఆ వాక్యం ద్వారా మనకు నిరీక్షణని అనుగ్రహిస్తూ ఉంటాడు. అన్ని సెట్ అవుతున్న నిరీక్షణని దేవుడు మనకి ఇస్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్న నిరీక్షణని దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకనే దేవుని దగ్గర రావడం, దేవుని యొక్క వాక్యం అంత ప్రాముఖ్యం అంటాను. ఎందుకంటే ఈ నిరీక్షణ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకని నిరీక్షణ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుని యొక్క వాక్యం దగ్గర స్టార్ట్ అవుతుంది. వాక్యం వింటూ ఉండగా అది జస్ట్ ప్రసంగంలాగా స్టార్ట్ అవుతుంది వినేటప్పుడు. కానీ ఎక్కడో దగ్గర నువ్వు ప్రసంగాలు వింటుండగా ఆ వాక్యము నీ స్థితికి సంబంధించినదిగా ఉంటుంది. నీ స్థితితో దేవుడు మాట్లాడుతూ ఉంటుంది. నీ స్థితి కూడా పైకి వస్తుంటే ఒక నిరీక్షణ దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇస్తాడు. ఎందుకంటే నీకు ఆశ పుట్టించకుండా నీలో విశ్వాసాన్ని దేవుడు పుట్టించలేడు. అందుకని ఫస్ట్ నిరీక్షణ పుట్టిస్తాడు. ఆ నిరీక్షణ దేవుడు బలపరుస్తాడు. ఆ తర్వాత విశ్వాసం అనేటువంటి నిజ స్వరూపంలోనికి మనం నిదానంగా వెళ్తుంటాం. అందుకే ఈ రోజు కూడా అందుకే నిరీక్షణ గురించి మాట్లాడతాం. చూద్దాం, చూడండి. హబ్బక్కు గ్రంథంలోనికి వెళ్దాం. హబ్బక్కు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. హబ్బక్కు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆ తర్వాత మనం అలా కొంచెం కింద చదువుకొస్తే అప్పుడు నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించిన మాట కూడా మనకు కనబడుతుంది. 4వ వచనం కింద మనం చదివితే 4వ వచనము 2వ లైన్లో చదివితే 3వ లైన్లో నీతిమంతుల విశ్వాసం మూలంగా బ్రతుకును. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు 2వ వచనం మాట్లాడితే ఏమన్నాడంటే, యెహోవా నాకు హబ్బక్కు దేవుడు ఇలా సెలవిచ్చాడంట. దేవుడు వచ్చి హబ్బక్కుతో ఒక మాట చెప్తున్నాడు. సో నిరీక్షణ కలిగించిన మాట. నిరీక్షణ అన్నటువంటిది ఎలా వస్తుందో, ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ నిరీక్షణ గురించి మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. సో మరొకసారి చూద్దాం, చూడండి. 2వ వచనము 2వ లైన్. చదువువాడు పరిగెత్తొచ్చు చదువు వీలగినట్లు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. సో దర్శనము అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటిది, అంటే ఏదో కళలాగా వచ్చేది కాదు. అదేంటంటే దేవుడు నీ స్థితి ఇలా ఉండబోతుంది అని ఒక పిక్చర్ని తన మైండ్లో ఇస్తున్నాడు దేవుడు. అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు నీ సంతానం ఎలా ఉంటుంది, ఇసుక రేణువుల ఉంటుంది, నక్షత్రముల ఉంటుంది అని చెప్తున్నప్పుడు దేవుడు నక్షత్రాల గురించి మాట్లాడలేదు, తన సంతానం గురించి దేవుడు, అబ్రహాంకి సంతానము దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి అదొక దర్శనం. అప్పుడు నా సంతానం ఎలా ఉండబోతుంది అన్నది ఒక దర్శనం అబ్రహాంకి ఆ రోజున. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే దర్శనము దేవుడు మనకి ఇస్తాడని హబ్బక్కు కూడా చెప్తున్నాడు. దేవుడే స్వయంగా హబ్బక్కుకి విషయం చెప్పాడంట. ఏం చెప్పాడు? చదువువాడు వీలగినట్లు ఆ దర్శన విషయంను పలక మీద రాసుకోవాలంట. అని అర్థం ఏంటంటే దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడంట. ఎగ్జాంపుల్ అబ్రహాంని తీసుకోండి. అబ్రహాము దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి దర్శనం అంటే నీకు సంతానం ఎలా ఉంటుందో ఇచ్చాడు దర్శనం. ఇప్పుడు యాక్చువల్గా ఆ నిరీక్షణ మిస్ అవ్వకుండా ఉండాలంటే, నిరీక్షణ దానిలోని విశ్వాసం దాంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ నిరీక్షణను భద్రపరచుకోవాలి. ఆ నిరీక్షణ ఎలా భద్రపరచుకుంటామంటే చదువువాడు వీలగునట్లు ఆ దర్శన విషయమును పలక మీద రాసుకోవాలంట. అంటే అర్థం దేవుడు ఒక దర్శనం ఇచ్చినప్పుడు ఫస్ట్ దేవుడు అన్నాడు, నువ్వు దాన్ని మర్చిపోకూడదు అంటున్నాడు. నువ్వు నోట్ చేసుకో అంటున్నాడు. నోట్ చేసుకున్న అర్థం ఏంటంటే నువ్వు గుర్తుపెట్టు, నువ్వేదైనా చెయ్యు కానీ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు అంటే అర్థం ఏంటంటే, పరిగెత్తు చదువు వీలగినట్లు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఒకసారి దర్శనం ఇచ్చాడు. మనం అబ్రహాము గురించో లేదా భక్తులు ఎవరి గురించో మనం వింటున్నాం. అలా ఇతరుల గురించి, బైబిల్ ఉన్న భక్తుల గురించి వింటూ ఉంటే ఎక్కడో అందులో మన స్థితి దేవుడు మనకు కనపరుస్తాడు. అంటే ఎలా అంటే అబ్రహాము గురించి మనం విన్నప్పుడు సడన్గా మనకి అనిపిస్తుంది అంటే అబ్రహాముకు ఉన్నటువంటి ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా ఒక ప్రాబ్లం దేవుడు ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు. అది అబ్రహాముకు ఉన్నటువంటి ప్రాబ్లం లాంటి ప్రాబ్లం నాకు లేకపోవచ్చు, కానీ అబ్రహాంకు లోటు ఉందా, లోటును దేవుడు తీర్చాడు. నాకు మరొక లోటు ఉంది, ఆ లోటును కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అదొక నిరీక్షణ వాక్యం ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. అదొక దర్శనం అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఆ దర్శనాన్ని అంటే నువ్వు పలక మీద రాసుకోవాలంట. ఎందుకంటే చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు అంటే అర్థం అంటే నువ్వు ప్రతిరోజు నువ్వేం పనులు చేసుకుంటున్నా సరే, నువ్వు డైలీ డ్యూటీస్ నువ్వు చేసుకుంటున్నప్పుడు కూడా దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడి నీ స్థితి నేను మారుస్తానని చెప్పి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, నేను పైకి తీసుకొస్తానని, నీ లోటును తీరుస్తానని దేవుడు ఏదైతే మనకి వాక్యం ద్వారా చెప్పాడో దాన్నంట నువ్వు నోట్ చేసుకొని నువ్వు ప్రతిరోజు నువ్వేం పని చేసుకుంటున్నా సరే ఆ దర్శనం మాత్రం నీ ముందుండేటట్టుగా నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆ దర్శనము నీ ముందుండేటట్టు జాగ్రత్తగా చూసుకో. అందుకని చూడండి, ఈ రోజుల్లో చాలా మంది కంపెనీలు కూడా చూడండి అందుకని దీన్నే ఫాలో అవుతారు. చూడండి బిజినెస్ ప్లాన్స్, బిజినెస్ టాక్టిక్స్ చాలా ఉంటుంది చూసారు, అవన్నీ బైబిల్లో వచ్చినవే. చూడండి బిజినెస్ ఎలా డెవలప్ చేసుకుని బుక్స్ రాస్తారు చాలా మంది.
సక్సెస్ బుక్స్ రాస్తారు చూసారా సెక్యులర్గా, వాళ్ళు బేసిక్గా బైబిల్ వచనాలు చెప్పరు కానీ మాక్సిమం వాళ్ళు తీసే ప్రిన్సిపల్స్ అన్ని బైబిల్ నుండి తీస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకు టార్గెట్ ఉంటుంది, వాళ్ళు బోర్డు పెట్టుకుని ఆ బోర్డు మీద టార్గెట్ని రాసుకుంటారు. వాళ్ళు అలా తిరుగుతున్న చదువుతున్న అది వాళ్ళకి కనబడుతుంటుంది, వాళ్ళు దాన్ని చూస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా అది వాళ్ళ ముందు ఉంటుంది. ఇంకా ఎంత టార్గెట్ రీచ్ అవ్వాలి, ఇంకా ఏం చేయాలి, ఇప్పుడు గ్రోత్ ఎంత ఉంది, ఇంకా గ్రోత్ ఎంత ఉండాలి, ఇదంతా కూడా వాళ్ళు అక్కడ బోర్డు మీద రాసుకొని దాన్ని ముందు ఆఫీసులో ముందు పెట్టుకుంటారు వాళ్ళు. అది ఎక్కడ వచ్చింది తెలుసు, ఎక్కడ నుండి వచ్చింది అది కూడా. ఆ దర్శన విషయమును పలక మీద రాసి నువ్వు ముందు పెట్టుకో. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలమైనట్లు. అంటే నువ్వు పరిగెడుతుండొచ్చు, నువ్వు బిజీగా ఉండొచ్చు, అయినా సరే ఇది మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది దర్శనము. దేవుడు నీకు నిరీక్షణ ఇచ్చినప్పుడు నిరీక్షణ విశ్వాసంలో నీకు వెళ్ళి ఆ విశ్వాసంలో నువ్వు దాన్ని నెరవేర్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు నిరీక్షణ, దేవుడు ఇచ్చిన విలువైన నిరీక్షణ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకోవడం దేవుడు అంటున్నాడు, ఆ దర్శన విషయం నువ్వు పలక మీద రాసి దాన్ని భద్రపరచుకోవాలన్నాడు. ఎందుకని పలక మీద రాసుకోవాలి ఒకసారి ఆలోచించండి. ఎందుకని దాన్ని మనం రాసుకోవాలి, ఎందుకని దాన్ని గుర్తుపెట్టుకున్న అంత రీతిలో మనం దాన్ని పెట్టుకోవాలి మన ముందు. అంటే చూడండి, నెక్స్ట్ నేను చదువుతాను, బైబిల్ ఫాలో అండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. చూడండి, ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును అంటే ఆల్రెడీ దేవుడు టైం నిర్ణయించాడట. నిర్ణయ కాలమున జరుగును అని దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తాడు అక్కడే. నిర్ణయ కాలం జరుగుతుంది అది. ఇప్పుడు చూడండి, జరుగుతుంది కాబట్టి నువ్వేం చేయొద్దని చెప్పట్లేదు దేవుడు. చాలా మంది ఏంటంటే అంతా మేము చూసుకుంటాం, మన టీవీలో వచ్చి చాలా మంది చెప్తాం, అంతా మేము చూసుకుంటాం, ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, మేము చూసుకుంటాం, మీరు హ్యాపీగా ఉండండి, మీరు ఉపాసం ఉంటుంది, మీరు ప్రార్థన చేద్దాం, మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, అది నిర్ణయ కాలం ఖచ్చితంగా జరుగుతుంది. నేను దాన్ని సెట్ చేస్తాను, దాన్ని ఫిక్స్ చేశాను. అయితే నువ్వు విషయం జాగ్రత్త తీసుకుని ఏం చేస్తాను, నువ్వు ఆ దర్శనాన్ని పలక మీద రాసుకొని చదువు వీలగునట్లు నువ్వు రాసుకొని దాన్ని నీ ముందు పెట్టుకో. నేను ఆల్రెడీ సెట్ చేశాను, అంతా ప్లాన్ వేసాను, కరెక్ట్గా ఏ టైంకి ఏం చేయాలి నేను ప్లాన్ వేసాను, నేను నిర్ణయం చేశాను, డిసైడ్ చేశాను. నేను డిసైడ్ చేసిన ఆటోమేటిక్ జరిగిపోద్దాను కాదు. నువ్వేం చేయాలంటే ఆ నిరీక్షణని నీ ముందు పెట్టుకోవాలి. కాబట్టి పరిగెత్తుచు చదువు వీలైనట్ల దర్శనాన్ని నువ్వు రాసుకొని పలక మీద ఉంచుకో. ఎందుకు రాసుకోవాలంటే ఖచ్చితంగా అది జరుగుతుంది కాబట్టి నువ్వు రాసుకో. అది జరుగుతుందో లేదో అన్న డౌట్ ఉంటే నువ్వు రాసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది జరుగుతుంది కాబట్టి నువ్వు దాన్ని రాసుకో. అది ఎందుకు రాసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, నెక్స్ట్ నేను చదువుతాను. 3వ వచనం, సమాప్తం ఒకటికై ఆత్రపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఎందుకు రాసుకోవాలంటే ఖచ్చితంగా త్వరపడుతుందంట. అది దేవుడి ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దేవుడు చాలా ఆసక్తిని కనపరుస్తున్నాడు. దేవుడు తొందరపడుతున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే దేవుడు అంటే తొందరపడుతుంటారు. ఆలోచించండి ఒకసారి. మనం అంటాం దేవుడు ఎందుకో లేట్ చేస్తాడండి, దేవుడు ఎందుకో కావాలి లేట్ చేస్తాడంటారు. దేవుడు కావాలని లేట్ చేస్తాడు బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్ ఎక్కడ కాన్సెప్ట్ ఏం లేదు. దేవుడు కావాలని లేట్ చేస్తాడని బైబిల్ అసలు ఎక్కడ లేదు. చాలా మంది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాం, దేవుడు ఎందుకు ఆలస్యం చేయడు. కాకపోతే మనం ఒకసారి తొందరపడి అది లేట్ అనుకుంటున్నాం. కానీ దేవుడు కాలం నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం జరుగుతుందంట. అది జాబు చేయక అది త్వరగా నెరవేరాలనేది ఆత్రపడుతుందంట, తొందరపడుతుందంట. అది తొందరపడుతుందని చెప్తూ నెక్స్ట్ అంటున్నాడు చూడండి, అది తప్పక నెరవేరును. నెక్స్ట్ చూడండి 3వ వచనము 3వ లైన్లో, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుమా. చూసారా, అది ఆలస్యముగా వచ్చినను. ఆ మాట దేవుడే స్వయంగా చెప్పాడు. అది ఆలస్యముగా వచ్చినను అంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుందంటే అర్థం నీకు విశ్వాసం లేదని కాదు, దేవుడు కావాలని ఎందుకో లేట్ చేస్తున్నాడని కాదు. దేవుడు అంటున్నాడు ఒకవేళ అది ఆలస్యంగా రావచ్చు, దేవుడు స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. అందుకే ప్రతిదీ వెంటనే జరిగిపోవాలి ఎప్పుడు అనుకోకూడదు. 7 వారాల్లో జరిగిపోద్ది, ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారం కరెక్ట్ గానే కాదు. త్వరగా జరిగిపోద్ది, ఇప్పుడే జరిగిపోవాలి కరెక్ట్ కాదు. దేవుడే స్వయంగా వచ్చి అన్నాడు ఒకవేళ అది లేట్ అయినా సరే తప్పకుండా జరుగుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే దాన్ని మనం చెప్పలేము. కానీ లేట్ అయినా సరే తప్పకుండా అది నెరవేరుతుంది. లేట్ అయినా సరే. ఇప్పుడు ఎందుకండి ఆ దర్శనం మనం ముందు పెట్టుకోవాలంటే ఒకవేళ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, ఆలస్యమైన అవకాశం ఉంది కాబట్టి నువ్వు దాన్ని ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ దర్శనం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు కొత్తలో బాగానే ఉంటావు, దాన్ని ముందు పెట్టుకుని దాన్ని మర్చిపోవు. కానీ కొంత టైం గడపగానే ఒకప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకి దాని మీద ఉండదు. ఆ దర్శనం మీద దేవుడు ఇచ్చినట్టు ఆ దర్శనం మీద ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు, దాన్ని మర్చిపోతాం మనం. అందుకని దేవుడు ముందు అన్నాడు ఒక ఆలస్యమైనటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నువ్వేం చేస్తా దాన్ని నోట్ చేసుకొని దాన్ని ముందు పెట్టుకో. నువ్వేం చేస్తే దాన్ని ముందు ఉండేట్టు చూసుకో. ఇందులో ఒకసారి ఆలస్యం నువ్వు మర్చిపోవద్దని దేవుడు మనకి జాగ్రత్త చెప్తున్నాడు. ఆలోచించండి, అవసరం మంది, లోటు మంది తీర్చుకోవాలనుకుంటున్నాం, మనం పైకి రావాలి మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడుతూ మనకు ఎంత జాగ్రత్త చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి. అన్నాడు నువ్వు దాన్ని పలక మీద రాసుకో,
అది ముందు పెట్టుకో. ఒకరు ఆలస్యం అవుద్దేమో, ఆలస్యం అవుతే ఒకరు మిస్ అయిపోతావేమో, అందుకని అది మిస్ అవ్వకుండా నువ్వేం చేస్తావు అంటే దాని తలక మీద రాసుకుని ముందని పెట్టుకో. దేవుడు మన స్థాయికి దిగిపోయి ఒక మనిషికి అర్థం రీతిలో ఒక చిన్నపిల్లలతో మాట్లాడగా దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా సిల్లీగా ఒక్కోసారి అనిపించే విషయాలు కూడా దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాముఖ్యతనిచ్చి నువ్వు దాన్ని నోట్ చేసుకొని పెట్టుకో అంటున్నాడు. అంటే ఆలోచించండి, అది నెరవేరాలనేటువంటి దాని మీద, నెరవేర్చాలని దాని మీద దేవుడికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆలోచించండి. నువ్వు దాన్ని మర్చిపోవద్దు అని దేవుడు చెప్పి వెళ్ళిపోవచ్చు. నువ్వేం చేసుకుంటా చేసుకో, నువ్వు మర్చిపోకుండా జాగ్రత్త చూసుకోవాలంటే సరిపోదు. కానీ దేవుడు చెప్పకుండా సలహా కూడా ఇస్తున్నాడు. మర్చిపోకుండా నువ్వేం చేయాలో సలహా కూడా దేవుడు ఇస్తున్నాడు. దాన్ని పలక మీద రాసుకొని నీ ముందు పెట్టుకో. ఎందుకంటే ఒకవేళ లేట్ అవ్వచ్చు, లేట్ అయిన సందర్భాల్లో నువ్వు మిస్ అవుతావేమో. అలా మిస్ అవ్వకుండా అంటే నువ్వేం చేస్తావు, దాన్ని రాసుకొని దాన్ని ముందు భద్రంగా దాన్ని పెట్టుకో. అది ఆలస్యమైనను అది తప్పకుండా నెరవేరుతుంది. అందుకని చూడండి, ఒకసారి మనం ప్రసంగం ఉన్నప్పుడు ఆ ప్రసంగం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనకు అనిపిస్తే, లేదా ప్రసంగం ద్వారా మన స్థితిని దేవుడు అని చెప్పట్టుంటే దాన్ని మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా మీ మనసులో స్థిరపరచుకోవాలి దాన్ని. ఎందుకంటే దేవుడు ఆ దర్శనంలో నుండే నిన్ను విశ్వాసంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆ దర్శనం నీ ముందు లేకపోతే విశ్వాసం స్టేజ్లోకి నువ్వు వెళ్ళలేవు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అన్నాడు, నువ్వు విశ్వాసం దాంట్లోకి వెళ్ళడానికి మునుపు, విశ్వాసం దాంట్లో స్థిరపడక మునుపు నేను ఇచ్చిన దర్శనాన్ని ముందు గట్టిగా పట్టుకో నువ్వు. అందుకని దాన్ని నువ్వు పలక మీద రాసుకుని ముందు పెట్టుకో. అది ఆలస్యమైన తప్పకుండా అది జరుగుతుంది. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు అన్నమాట. స్పెసిఫిక్గా ఒక్క వాగ్దానం గురించి చెప్పట్లేదు. ఒకవేళ ఫైనాన్షియల్ స్థితి గురించో, లేదా ఆరోగ్య సంబంధ స్థితి గురించో, లేదా ఇంకా వేరే ఏదో స్థితి గురించి దేవుడు చెప్పట్లేదు. దర్శనం అంటున్నాడు అంటే ఇంక అందులో ఏదైనా పెట్టుకో. దేవుడు నీతో మాట్లాడి నీకు చూపించి ఏదైనా అందులో పెట్టు. ఆ దర్శనం అన్న దాంట్లోకి దేవుడు నీకేం చూపించాడు దాన్ని పెట్టు. ఆ దర్శనం అన్న దాంట్లో నీకు దేవుడు ఏం చూపించాడు అది పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని దాన్ని ముందు పెట్టుకుంటే ఓ టైం వచ్చినప్పుడు అంట తప్పకుండా అది నెరవేరుతుంది. కాబట్టి నువ్వు ప్రతిరోజు దాన్ని ఎక్స్పెక్ట్ చెయ్యి అంటున్నాడు. దర్శనం దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎందుకు ముందు పెట్టుకోమన్నాడు అంటే ప్రతిరోజు నువ్వు దాన్ని ఎక్స్పెక్ట్ చెయ్యి. అది జరుగుతాను ఎదురు చూస్తూ ఉండు నువ్వు. ఎందుకంటే ఎదురు చూడకపోతే అది వచ్చినా సరే నువ్వు మిస్ అవుతావు. దేవుడు ఎంత దర్శనం ఇచ్చి, ఎంతగా రాసి, ఎంత గైడెన్స్ నీకు ఇచ్చినా సరే, ఎంతగా నిన్ను నడిపించినా సరే, నువ్వు ప్రతిరోజు దాని కొరకు ఎదురు చూడకపోతే అది నీ ముందు ఉంటుంది కానీ నువ్వు దాన్ని మిస్ అవుతావు. ఎగ్జాంపుల్, దేవుడు మెస్సియా వస్తాడని చెప్పాడు. ఆయన ఏమేమి చేస్తాడో పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి. గురువారం చెప్పాను చూసారా, లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాయంట. లేఖనాలన్నీ కూడా బైబిల్ మొత్తం యేసుక్రీస్తు గురించే. కానీ యూదులు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మెస్సియాగా గుర్తించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు మెస్సియా వస్తాడని వాళ్ళు తెలుసు, బైబిల్ చదువుతున్నారు, బైబిల్ ఉంది, వాళ్ళకి తెలుసు మెస్సియా వస్తాడని వాళ్ళు తెలుసు. కానీ వాళ్ళు ఎదురు చూడలేదు. వస్తాడని తెలుసు, ఎప్పుడో వస్తాడులే అనుకుని ఉంటున్నారు. కానీ ఎదురు చూడలేదు. కాబట్టి రక్షకుడే వచ్చి వాళ్ళ ముందే వాళ్ళ ఏరియాలో 3.5 సంవత్సరాలు తిరిగినా సరే వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు చేస్తున్నారు, వాళ్ళ కళ్ళ ప్రతి చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మీ కళ్ళ దేవుడు నెరవేరుస్తున్నాడు, ఇవన్నీ నెరవేర్చబడిన దేవుడు చెప్తున్నాడు. లేఖనం నెరవేరినట్టు యేసుక్రీస్తు స్వయంగా చెప్పడం మనం చూస్తాం. అన్ని చెప్పినా సరే ఇంకొన్న వాళ్ళు మెస్సియా వచ్చినట్టు మిస్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే మెస్సియా ఎలా ఉంటాడో అన్న దాని దర్శనం దేవుడు ఇవ్వలేదని కాదు, ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎదురు చూడలేదు. కాబట్టి మెస్సియా వచ్చాడు, కానీ అంత రక్షకునే వాళ్ళు మిస్ అయ్యారు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, ఆల్రెడీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాడు, మ్యాప్ ఇచ్చాడు, రోడ్ మ్యాప్ దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఇలా ఉండండి, మెస్సియా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, ఈ రూట్లో మీరు వెళ్తున్నప్పుడు ఇలా కనబడితే మీరు దగ్గరికి చేస్తున్నారని మెస్సియా వస్తున్న అర్థం. మెస్సియా వస్తే ఎలా ఉంటుంది కార్యాలు, మెస్సియా ఆ దినములు ఇలా ఉంటాయని దేవుడు అంత రూట్ మ్యాప్ ఇచ్చాడు వాళ్ళకి. అయినా రక్షకుడు వచ్చేసరికి వాళ్ళు మిస్ అయ్యారు. ఎందుకంటే మెస్సియా ఎలా వస్తాడు దేవుడు చెప్పలేదని కాదు, దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు ఎదురు చూడలేదు, అంతే. వాళ్ళు చేసిన వాళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు బైబిల్ తీసి చదువుతున్నారు, విశ్రాంతి దినం వెళ్తున్నారు, సమాజ మందిరానికి వెళ్తే బైబిల్ చదువుతున్నారు, కానీ వాళ్ళు ఎదురు చూడట్లేదు. యేసుక్రీస్తు కళ్ళ ముందు అద్భుతం చేస్తుంటే ఆయన శోధిస్తున్నారని టెస్ట్ చేస్తున్నారు, కానీ ఈయన మన బైబిల్ తిరిగేసి వాళ్ళు చూడట్లేదు. ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని ఆయన్ని మ్యాచ్ చేసే వాళ్ళు చూస్తారు. దేవుడు దర్శనం చూపించింది బోస్ ఇదేనేమో అని వాళ్ళు పోల్చి చూసుకుంటారు, కానీ వాళ్ళు చూడలేదు. దీన్ని సపరేట్గా చూశారు, కానీ వాళ్ళు ఆశతో రక్షకుని ఎదురు చూడలేదు, జస్ట్ దీన్ని మాత్రమే చదువుతున్నారు. నిరీక్షణ అంటే ప్రతిరోజు ఎదురు చూడడం నన్ను అందుకే స్టార్ట్లో నేను దేవుడు నిరీక్షణ ఇస్తాడు. అది బహుశా నువ్వు ఎంతకన్నా ఎదురు చూడాలో అని చెప్పలేను, కానీ నిర్ణయ కాలం తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఎదురు చూడమని దేవుడు చెప్పాడు. ప్రతిరోజు జరుగుతుంది, ఎదురు చూస్తూ ఉండాలి. 4 రోజులు చూస్తాం, 1 year చూస్తాం, ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవచ్చు. కానీ దేవుడు అన్నాడు ఇంకా 365 days గడిచిపోయినాయి కాబట్టి అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే నిరీక్షణ విడిచిపెట్టద్దు, ఇంకా నువ్వు నిరీక్షణ ఉంచు, దాన్ని ముందు పెట్టుకో, దాన్ని మిస్ అవ్వద్దు.
ఎందుకంటే అది వచ్చినప్పుడు ఒకవేళ మిస్ అవుతాయి, అందుకే రాసుకుని ముందు పెట్టుకుని ప్రతిరోజు ఎదురు చూస్తుండు. ఎందుకంటే అది ఆతృత పడుతుందంట, తొందర పడుతుందంట నెరవేరడానికి. కాబట్టి నువ్వు ఎదురు చూడు, ఎందుకంటే ఏ క్షణమైనా సరే జరగచ్చు. ఒకవేళ దేవుడు కొన్ని సింటమ్స్ చూపించి మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టుగా ఉందనిపించినప్పుడు, లేదంటే మనకు ఆ కార్యం జరిగేటట్టుగా అనిపించినప్పుడు, ఆ సింటమ్స్ అని కనుక్కున్నప్పుడు మరింతగా దర్శనాన్ని ముందు పెట్టుకొని దాని గురించి ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే త్వరలోనే నెరవేర్చు. నిరీక్షణ అంటే అలా ఉంటుంది. ఆ నిరీక్షణ ఎలా స్థిరపరచుకోవాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన నిరీక్షణ ఎలా భద్రపరచుకోవాలో దేవుడు స్వయం ఇక్కడ మనకు చెప్తున్నాడు. దానంటే అలా చేసుకోవాలంట. ఎందుకు నిరీక్షణ అంత ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకంటే నిరీక్షణ కేవలం దేవుడు మాత్రం మనకు ఇవ్వగలుగుతాడు. ఏ మానవుడు మనకు నిరీక్షణ దేవుడు మాత్రం ఇవ్వగలుగుతాడు. ఈ లోకం మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చే దర్శనాన్ని ఇప్పుడు కూడా నీ ముందు పెట్టుకో. సార్ చూద్దాం, అబ్రహాం ఎగ్జాంపుల్.